పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదైనా మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి అంగీకరించి పవిత్రపరిచి మీరే మీ యొక్క ఉన్నతమైన ఉపదేశం మాతో మాట్లాడమని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఉండగా సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. వినుమద్దు పుట్టించు ఆత్మగా, సమ్మతి గల మనసు పుట్టించు ఆత్మగా, ఒప్పింప చేయవనిగా, గ్రహింప చేయవనిగా, పరిశుద్ధాత్మదేవా మీరే మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని సకల ఆటంకాలడ్లు, నిద్రమ, తౌదేత, తిరుగుబాటు, అల్లరి ఏ స్నముల వేళతో పెళ్ళగించి నాశనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవా మీరే మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మీ సన్నిధిని మేమందరం అనుభవించినట్లుగా, మీ యొక్క మహిమ చేత మేమందరం పరిశుద్ధపరచబడినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో సదాకాలము అనే మాట వాడాడు. ఎంతకాలం అంటండి? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను అన్నాడు. అంటే ప్రియులారా, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి గురి ఉండాలి అని చెప్తున్నాడు. ఏముండాలంటే మనకి గురి ఉండాలి. ఆ గురి సదాకాలము అంటే మనం జీవించినంత కాలం. సదాకాలం అంటే యుగయుగాలు మనం ఉండంగా ఇక్కడ మనకి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల్లో మన ఆయుష్కాలం ఎంతో దేవుడు నిర్ణయించిన ఆ కాలాన్ని మనం సదాకాలము మనం జీవించినంత కాలం నేను నా గురిని యెహోవా యందు నిలుపుచున్నాను అన్నాడు. నిలుపుచున్నాను అనే పదం అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టుగా, అది నేను బతికి ఉన్నంతకాలం ఆఖరి తుది శ్వాస వరకు నా గురి ఎవరో? నా గురి యెహోవా, నా గురి ఆయనే ఎందే నేను నా గురి నిలుపుచున్నాను అన్నాడు. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా గురి అనేది ఒకటి ఉండాలి. ఏముండాలండి? గురి అనేది ఒకటి ఉండాలి. ఆ గురి లేకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. కొంతమంది కుర్రోళ్ళు, ఒక 10 మంది కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, ఈ 10 మందిలో ఇంచుమించు ఒక 80 దగ్గరికి గురి ఉండదు, గమ్యం ఉండదు. ఏముండదండి? టయానికి వచ్చేస్తారు, అమ్మగారు కష్టపడి సిద్ధపరిస్తే తినేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తున్నా ప్రతిదీ చెప్పలేటి అని వెళ్ళిపోతూ ఉంటారు. అర్ధరాత్రికాడ వస్తూ ఉంటారు. ఆడికి ఏం లేదు, ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఆడికి ఒక ఏమీ లేదు. ఇక ఎందుకు పోతున్నాడో ఆడికే తెలియదు. ఆడపిల్లైనంతే, మగ పిల్లైనంతే. మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక గురి కలిగి బతకాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక గురి కలిగిన కుర్రాడు, 2 ఉన్నారనుకుందాం 10 మందిలో, వాళ్ళ ఇద్దరికే ఉన్న గురి, ఒకటికి డాక్టర్ అవ్వాలని, ఒకటికి ఇంజనీర్ అవ్వాలని ఉందనుకోండి. వీళ్ళు 80 ఆడుకుందారంటే వాళ్ళిద్దరు రారు. రే మనం సినిమాకి వెళ్దారంటే వాళ్ళిద్దరూ రారు. రే మనం అక్కడికి వెళ్దాం కూర్చుందాం, లేదా ఇక్కడికి వెళ్దాం కూర్చుందాం, కదంతా ఎటకరలు ఆడుకుందాం, వేలాకొలను ఆడుకుందాం, సంతోషంగా గడుపుదాం, లేకపోతే ఈత కొడదాం రారా అని ఏదన్నా రకరకాలుగా ఫ్రెండ్స్ పిలిచిన వాళ్ళిద్దరు ఏమంటారు? మీరు వెళ్ళంటారా, మేము రామురా అంటారు. ఏనికి పిలిచినా వెళ్ళరు. ఆడు గురి డాక్టర్ అవ్వాలి. ఆడు 24 గంటల్లో ఏం చేస్తుంటాడంటే ఆ డాక్టర్ సంబంధించింది అంతా కూడా చదువుకుంటూ ఉంటాడు. దాన్ని రీచ్ అవుతాడు కరెక్ట్గా. ఆ టైం వచ్చేటప్పటికి రీచ్ అవుతాడు, సాధించి డాక్టర్గా బయటకు వస్తాడు. వీడు ఇంజనీరే బయటకు వస్తాడు. ఈ 80 ఏం లేదు, ఒక గురి, ఒక గమ్యం ఏమి లేదు. వాళ్ళు తింటుంటారో, తిరుగుతుంటారో, వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకు బతికారో, ఎందుకు పుట్టారో కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. మనం కూడా ప్రార్థనకు వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవుని గురించి ఎరిగిన వాళ్ళం. మనం కూడా ప్రతి ఒక్కళ్ళం ఒక గురి అనేది పెట్టుకోకపోతే, ఒక గురి అనేది మనకు లేకపోతే, ఏదో ప్రార్థనకి వెళ్తున్నామండి, కాసేపు పాటలు పాడితే మేము కూడా పాడుతున్నామండి, ఆరాధన చేస్తే మేము కూడా ఆరాధనలో ఏకీభవిస్తున్నామండి, వాక్యం చెప్తే శ్రద్ధగా ఆలకిస్తున్నామండి, ఆమేన్ అన్నప్పుడు వచ్చేస్తున్నామండి. ఏంటమ్మా ఏమి నేర్చుకున్నావు? నీ గురి ఏం తెలుసుకున్నావు? ఏమి
ఏ గురి కలిగి ఉన్నావు, ఏమి నీవు సాధించాలని తీర్మానం చేసుకున్నావు, ఏమీ లేదండి, వెళ్తున్నాం వస్తున్నాం అంతే అండి. అలాగే మనం ఉండకుండా ఈ భక్తుడు చెప్తున్నట్లుగా బిఫోర్ లార్డ్ బిఫోర్ మీ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే నేను ఇలా ఉంటే నా ముందు ఎవరున్నారు? నా ముందు నా దేవుడు ఉన్నాడు. ఆయననే నేను గురిగా పెట్టుకొని ఆయన యందే నేను దృష్టి నిలుపుచున్నాను. కొంచెం ఇటు తిరిగినా ప్రమాదం. ఆయన మీదే దృష్టి ఉండాలి. ఎంతకాలం? 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, ఒకరోజు, 6 నెలలు, ఇలా కాదంట. ఆయన మీదే నా గురి. ఆ గురి ఎంతకాలం అంటే అండి, సదాకాలము ఆయన మీదే నేను గురి నిలుపుచున్నాను అన్నాడు. మనం గురి నిలపటం చాలా కష్టం. గురి నిలపటం అందరికీ, నాతో సహా అందరికీ కూడా గురి నిలపటం చాలా చాలా కష్టం, చాలా కష్టం. ఒక గురువు గారి దగ్గరికి 3 వచ్చారంట శిష్యరికం చేద్దామని. ఈ గురువుగారు ఎటువంటి గురువు గారు అంటే, ఏదైనా ఒక టార్గెట్ చూపించి దాన్ని కొట్టమంటే గురువుగారు ఒక్క దెబ్బలో కొడతాడు దాన్ని. అంటే విలు విద్యలో ఆయన ఆరుతేరినవాడు గురువుగారు. ఈ 3 శిష్యులు వచ్చారు. గురువుగారు మీరు మహా పేరు ప్రతిష్ట పొందినటువంటి గురువుగారని మేము విన్నాము, ఎటువంటి గురినైనా మీరు ఛేదించగలరని మాకు తెలిసింది, మాకు ఆ విద్యను నేర్పించండి అని 3 గురువుగారి దగ్గరికి వచ్చి అడిగారు. నాన్న, మీలో 3లో ఎవడికో ఒకడికే నేర్పిస్తాను, నేను 3కి నేర్పించను. మీ 3లో ఎవడో అర్హుడో నేను ముందు తేల్చుకోవాలి అన్నాడంట ఆయన. 3 కూడా ఓకే గురువుగారు, మేము 3 కూడా అర్హులమే, మీరు మా 3కి కూడా నేర్పేంత మా దగ్గర టాలెంట్ ఉందన్నారంట. సరేనన్న చూద్దామని ఫస్ట్ వాడికి ఎక్కేసి, అక్కడ మామిడి చెట్టు ఉంది అని వాళ్ళున్న ఇంటి పైకి తీసుకెళ్ళి ఆ ఇంటి పై నుంచి చూపించాడంట. ఎదురుగా మామిడి చెట్టు కనపడుతుంది కదా, ఆ మామిడి చెట్టుకి ఉన్న ఆ మామిడికాయని కొట్టాలి. ఒక బాణం వేస్తే అది కింద పడాలి. కింద పడాలంటే నీవు ఎలా కొడతావు, నీకు దేని మీద గురి పెడతావు అని అడిగాడంట. అడిగితే ఫస్ట్ వాడు వచ్చాడు. వాడు వచ్చి అంతసేపు చూసినా మామిడికాయ కనపడుతుంది. వాడికి ఎంతసేపు చూసినా మామిడి చెట్టు కనపడుతుంది గురువుగారు, ఆకులన్నీ కనపడుతున్నాయి గురువుగారు, మొత్తం చెట్టు అంతా ఆకులంతా కనపడుతున్నాయి, మామిడికాయ ఎక్కడ కనపడలేదు గురువుగారు అని అంటాడు. చాలా జాగ్రత్తగా చూడనా, మరి నీకు శిష్యరేఖం చేస్తానంటున్నావు, మామిడికాయ కనపడకపోతే మరి దేన్ని కొడతావారంటే, చాలాసేపు చూసి చాలా మామిడికాయ కనపడలేదు అని అంటాడు. ఏం కనపడుతుంది నీకంటే ఆకులు కనపడుతున్నాను అన్నాడు అంటాడు. అంటే ఇటు గురి దేని పెట్టాడు? ఆకులు పెట్టాడు గురి. ఆడు గురి అంతా ఆకుల మీదే ఉంది అండి. నువ్వు పక్క తప్పుకోరన్నాడండి. రెండో వాడికి ఎక్కేసి, నాన్న నీవు మొత్తం మామిడి చెట్టు అంతట్లో గురి పెట్టి ఒక మామిడికాయని కింద పడగొట్టాలి, నీకేం కనపడుతుంది, నీ గురి దేని మీద పెట్టావు అని అడిగాడంట. ఈడన్నాడంట, నా గురి మామిడికాయ మీద పెట్టాను గురువుగారు అన్నాడంట. వీడికి ఏం కనపడుతుంది? మామిడికాయ కనపడుతుంది. మామిడికాయ మీద గురి పెట్టాడు వీడు. ఇంకా చూడన్నా ఇంకేమైనా కనపడుతుందా అని ఫస్ట్ వాడిని అడిగాడు, రెండో వాడిని అడిగాడు. ఫస్ట్ వాడేమో ఆకులే కనపడుతున్నాయి అన్నాడు, రెండో వాడేమో కాయ కనపడుతుంది అన్నాడు, మూడో వాడికి ఎక్కేశాడు. మూడో వాడు వచ్చాక, నాన్న మామిడికాయని కింద పడగొట్టాలంటే నీకేం కనపడుతుందో, నీ గురు ఎక్కడ పెట్టావో చెప్పరా అన్నాడంట. ఈ మూడోడు అన్నాడంట, గురువుగారు మామిడికాయ ఏలాడటానికి ఇది ఉంటుంది కదా, కాడ ఉంటుంది కదా, ఆ కాడ మీద నా గురి పెట్టాడు మా గురువుగారు అన్నాడంట. నువ్వురా నిజమైన శిష్యుడు అంటే నీకు నేర్పుతాను అన్నాడంట. ఇప్పుడు గురు దేని మీద పెట్టాడు? ఈడు ఆకును కొడతాడు ఫస్ట్ వాడిని కొట్టమంటే, రెండో వాడిని కొట్టమంటే ఎక్కడ కొడతాడు? కాయని కొడతాడు, పడదుగా. మూడో వాడు ఎక్కడ కొడతాడు? ఆ కాయ ఆధారపడిన ఆ ఏలాడే కాడను గురి పెట్టాడు. వీడు కొడితే కాడకు తగిలితే వెంటనే అవుద్ది, కింద పడుతుంది. నువ్వురా అసలైన గురి పెట్టినాడు అని వీడికి నేర్పడంట విలు విద్య అండి. 3 అదే చెట్టును చూశారు, 3కి ఒక కాయని పడగొట్టమని చెప్పాడు. 3కి ఒకటే టాస్క్ ఇవ్వబడింది, కానీ 3 గురి వేరువేరుగా ఉంది. ఆ గురి ఎక్కడ పెడితే కరెక్ట్గా కాయ పడుతుందో అది మూడో వాడు గమనించగలిగాడు. గురి కరెక్ట్గా నిలిపాడు. కొట్టమన్నాడు, ఫస్ట్ వాడిని కొట్టమన్నాడు, రెండో వాడిని కొట్టమన్నాడు, మూడో వాడిని కొట్టమన్నాడు. ఈ ఫస్ట్ వాడు కొట్టిన పళ్ళ, రెండోడు కొట్టిన పళ్ళ, మూడోడు కొడితే కరెక్ట్గా కొట్టాడు. ఆ కాయ ఆ కాండానికి తగిలి కరెక్ట్గా కింద పడింది. అది అసలైన గురి అని మెచ్చుకున్నాడు గురువుగారు. కాబట్టి ప్రియులారా, మనం గురి అంత కరెక్ట్గా పెట్టాలి. కొంచెం ఇటు చూసినా, కొంచెం అటు చూసినా గురి తప్పిపోద్ది, దెబ్బతినేస్తాం. కాబట్టి భక్తుడు అంటాడు, సదాకాలము
నా గురి యెహోవా యందు నిలుపుచున్నాను అన్నాడు. ఆయన మీద మన గురిని మనం ఏం చేయాలి? నిలపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మొదటి మాట ఏమిటనగా మత్తయి సువార్త 14:28 నుంచి మనం చూస్తే 33 దాకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమంటే ఒక్క మాట చదివి పెట్టమ్మా. మత్తయి సువార్త 14 పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడుగుగా. దేవుడు అన్నాడు. ఏమన్నారండి? దోణి దిగి ఎలుటకు, అంతే చాలమ్మ. నీళ్ళ మీద నడిచాను కానీ తర్వాత గురి తప్పింది. ఏం తప్పిందండి? గురి తప్పింది. ఈ పక్కకు చూశాడు, తేడా వచ్చింది అండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందయ్యా అని అంటే, యేసుప్రభు వారు కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి ఆ రోజు సాయంకాలం అవుతుంది. ఈ శిష్యులందరినీ త్వరపెట్టాడంట. ఏమని? మీరు ఇద్దరి నుంచి అద్దరికి ఆ యొక్క నావ మీద వెళ్ళిపోండి అని చెప్పి వీళ్ళని పంపించేశాడు ఆయన. వీళ్ళందరూ అయ్యా మీతో పాటు ఉంటాం ప్రభు, మీతో పాటు ఉంటాం ప్రభు అంటే యేసు ప్రభు వాళ్ళని బలవంతంగా పంపించేశాడంట. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నావ ఎక్కారు, బయలుదేరారు. ఇటువైపు నుంచి అద్దరికి వెళ్తాకి 1-2 గంటలు వెళ్ళిపోతారు ఇంచుమించుగా అండి. సాయంకాలం బయలుదేరాలంటే సాయంత్రం 6 బయలుదేరారు అనుకోండి. ఈ 6 గంటలకి ఎవరు లేకుండా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు కొండ మీద. సాయంత్రం 6 నుంచి తెల్లారి 3 అయిపోతుంది. ఎంత అయిపోతుందండి? తెల్లారి 3 అయిపోతుంది. అప్పటికే 4, 6, 9 గంటలు అయిపోయింది. అప్పటికి ఈ 9 గంటల ప్రార్థనలో ఉన్న యేసుప్రభు కళ్ళు తెరిచి చూస్తే ఆ కొండ మీద నుంచి కనపడుతున్నారు వాళ్ళు. ఆ యొక్క సముద్రంలో సగం దూరం వెళ్ళారంట, ఇంకా అద్దరికి వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళకి ఏమొస్తుందంటే వాళ్ళకి ఏమొస్తుందంటే ఆ నావ మీదకి తుఫాను ఎదురైంది. ఏమెదురైందండి? తుఫాను ఎదురైంది. అలలు ఆ నావ మీద కొడుతున్నాయి. ఏమండి? అలలు ఆ నావ మీద కొడతా ఉంటే వీళ్ళు తెరచాపేస్తున్నారో, గాలికి ఎదురు వెళ్దామని కొంచెం ఏదో రకంగా గొట్టెక్కిద్దామని వాళ్ళ అనుభవం అంతా ఉపయోగిస్తున్నారు. ఏమీ పని అవ్వట్లా. తెరచాప చిరిగిపోతుంది. ఆ అలల దాటికి నావ మునిగిపోతుంది. మరలా నీళ్లు తోడుతున్నారు, మళ్ళీ మునిగిపోతుంది, మరలా నీళ్లు తోడుతున్నారు. ఇలా తిప్పలు పడుతున్నారు. సాయంత్రం 6 నుంచి తెల్లారి 3 అయ్యేదాకా. అప్పుడు దాకా ఉంటారంటే 2 గంటలు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదు. గాలి ఎదురుగాలి వెళ్ళనివ్వట్లా. ఇలాగుంటే యేసుప్రభు 3 గంటలు చూశారు. అరే నా బిడ్డలు చాలా కష్టపడుతున్నారని సముద్రం మీద నడిచి వెళ్ళిపోయాడు. ఈయన నడిచి వెళ్ళిపోయినప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళు చూసి అమ్మ బాబోయ్ భూతం దయ్యం అని కేకలేస్తుంటే యేసుప్రభు అన్నారు, నేనే, భయపడకుడి అన్నాడు యేసుప్రభు. ఆ స్వరం పేతురు గుర్తుపట్టి, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగా నడుచున్నట్లుగా నాకు ఆజ్ఞాపించు అన్నాడు. యేసుప్రభు అన్నారు, రా నాన్న అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ఆ సముద్రంలో ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటండి? నావ. ఆ నావనే వదిలేసి యేసుప్రభుని చూస్తూ ఆయననే గురిగా పెట్టుకుని ఆయన ముఖాన్ని చూస్తూ దిగాడు. ఇది సముద్రం, నావలోంచి దిగితే మునిగిపోతాను అనుకున్నవాడు దిగుతాడా? దిగడం. గురుగా ఏం పెట్టుకున్నాడు? గురుగా యేసుప్రభుని గురుగా పెట్టుకున్నాడు. అంత దూరంలో యేసుప్రభుని నీళ్ళ మీద నుంచుంటే ఆయన ముఖాన్ని చూస్తున్నాడు. ఇలా దిగాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నీళ్ళే యేసుప్రభులాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభు ముఖాన్ని చూసేటప్పటికి ఆయన హృదయంలో ఏమొచ్చిందండి? విశ్వాసం పెరిగింది. ఏం పెరిగిందండి? నా ప్రభు నడుస్తున్నాడు, నన్ను కూడా నడవటానికి ఆజ్ఞాపించమంటే ఆజ్ఞాపించాడు, నాకు ఇక తిరిగిలేదు. నా ప్రభు నాకుండగానే ఆయన ముఖం వైపు చూస్తూ అడుగేశాడు, నడుస్తున్నాడు. ఆయనలాగే ఈయన కూడా నీళ్ళ మీద తేలుతా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యపోయారు మిగిలిన శిష్యులందరూ కూడా. దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా కాస్త 4 అడుగులు వేస్తే యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడనగా చెవులకి వినపడిందంట పెద్ద శబ్దం. ఏం వినపడిందంటే అండి? పెద్ద శబ్దం వినపడిందంట. అక్కడ శబ్దం వస్తుంది ఏంటని, గురిలా కదా, యేసుప్రభు వైపు కదా గురి ఉంది, ఆయన వైపు చూసేవాడు కాస్త ఆయన వైపు చూస్తాం మానేసి శబ్దం వస్తుంది ఏంటా అని ఇలా చూసాడంట. ఇలా చూస్తే పెద్ద అల, ఏంటండి పెద్ద అల వచ్చేస్తుంది, ఇంక ముంచుకు వెళ్ళిపోద్ది అనమాట. అలాంటి అల వచ్చేస్తుంది. అమ్మ బాబోయ్ తుఫాను, పెద్ద అల వచ్చేస్తుంది అని అనుకున్నాడు. అంతే, యేసుప్రభుని చూస్తాం మానేశాడు. అలాగ మునిగిపోతున్నాడు. సగం కన్నా పైన మునిగిపోయాక ప్రభువా రక్షించంటే యేసుప్రభు 4 అడుగులు వేసి పట్టుకుని లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఇప్పుడు దాకా చాలా విశ్వాసంగా వచ్చావు కదా, ఎందుకు సందేహపడ్డావు అని చీవాట్లు వేసి తీసుకొచ్చి ఆ యొక్క నామలో కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆయన యేసు ప్రభువు వైపు గురి నిలిపినంతసేపు సముద్రం మీద నడవగలిగాడు. యేసు ప్రభు మీద నుంచి గురి నిలపడం ఎప్పుడైతే కాస్త డైవర్ట్ అయిందో మునిగిపోయాడు. మనం కూడా నావ అనగా మనమే. నావ అంటే ఎవరండి? నావన మనతో పోల్చుకోవాలి. ఆ నావ మీదకి తుఫాన్లు వచ్చినాయి. ఏమొచ్చినాయండి? తుఫాన్లు వచ్చినాయి, అలలు వచ్చినాయి, గాలి ఎగసి కొట్టింది. ఆ నావ మునిగిపోయేలాగా తయారైంది. మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. మన జీవితంలో కూడా ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏమండి? ఆ యొక్క శ్రమల కొలిమి అనుమతించబడుతుంది. పరీక్షలు వస్తాయి. ఎన్నో పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేయాల్సి రావచ్చు. కానీ మన గురి యేసు ప్రభుల వారి మీద ఉంటే మన సమస్యలు మన కాళ్ళ కింద ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన గురి ఆయన మీద ఉన్నంతసేపు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, అలల చేత కొట్టబడుతున్న పరిస్థితులు, ఏమండి, అవమానాలు, నిందలు, ఇవన్నీ మన కాళ్ళ కింద ఉంటాయి. మనం వాటి మీద నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం, జయ జీవితాన్ని జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన మీద గురి తప్పిందో, ఆయన మీద ఉన్న గురి కాస్త పక్కకు డైవర్ట్ అయిందో మునిగిపోతాం. అల్పవిశ్వాసం వచ్చేస్తుంది, సందేహం వచ్చేస్తుంది. అమ్మ బాబు ఇంత అలా అయ్యి బాబోయ్ అనుకున్నాడు. వెంటనే వచ్చేసింది సందేహం. ఏమొచ్చేసిందండి? సందేహం వచ్చేసింది. అప్పటిదాకా ఉన్న విశ్వాసం పోయింది. మనలో ఉన్న విశ్వాసం అంతకంతకి పెరగాలన్నా, జయ జీవితం పొందాలన్నా, మన కష్టాలు, మన సమస్యలన్నీ మన పాదాల కింద ఉండి మనం వాటి మీద నడవాలన్నా యేసు వైపు చూస్తూ ఆయనను గురిగా నిలుపుకున్నంతసేపు మాత్రమే మనం అలాగ నడవగలుగుతాం. ఎప్పుడైతే మన గురి తప్పిందో మనం నిలబడలేం, పడిపోతాం, మునిగిపోతాం. కాబట్టి ప్రియులరా, మన గురి యేసు ప్రభుల వారి మీద పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన గురి ఎవరి మీద పెట్టుకోవాలి? యేసు ప్రభుల వారి మీద మన గురి పెట్టుకోవాలి. ఒక కలెక్టర్ అవ్వాలనుకున్నవాడు ఆ గురిని చూస్తూ ఉంటాడు. ఆ గురి కోసం సరదాలు వదులుకుంటాడు, సరదాలు వదులుకుంటాడు, ఆటలు వదులుకుంటాడు, అండి, ఆనందాలు వదులుకుంటాడు, స్నేహితులను వదులుకుంటాడు, అండి, ఎన్ని ఉన్నాయి అన్నీ వదులుకొని అతన్ని కళ్ళ ముందు ఏం కనపడుతూ ఉంటుంది? ఆత్మానం కలెక్టర్, ఐఏఎస్ అదే కనపడుతుంటుంది, ఐపీఎస్ ఇదే కనపడుతుంటుంది. అతడు ఆ గోల్ రీచ్ అవుతాడు, సంపాదిస్తాడు, ఉద్యోగస్తుడిగా బయటకు వస్తాడు. అప్పుడు దాకా ఆ గమ్యం కోసం, గురి కోసం తపన పడతాడు, కష్టపడతాడు. అలాగే మనం ఒక గురి కలిగి జీవించాలి. ఆ గురి యేసు ప్రభుల వారు మాత్రమే అయి ఉండాలి. అప్పుడు మనం ఆ గురిని రీచ్ అవ్వగలుగుతాం. ఈ ప్రయాణంలో మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే అవమానాలు, మనకు వచ్చే నిందలు, మన మీదకి వచ్చే తుఫాన్లు, మన మీదకి వచ్చే అలలు, దెబ్బలు, ఏమండి, ఎన్ని వచ్చినా వాటన్నిటిని మన కాళ్ళ కింద పెట్టి వాటి మీద మనలను నడిపిస్తాడు. ఆయనే గురిగా పెట్టుకుంటే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన గురిగా పెట్టుకుంటే ఏమండి, మనం సమస్యలను కాళ్ళ కింద పెట్టుకుని నడవగలుగుతామని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, హిజ్కియా అనే రాజుగారు ఉన్నాడు. ఎవరండి? హిజ్కియా అనే రాజుగారు ఉన్నాడు. ఆ హిజ్కియా అనే రాజుగారి మీదకి సన్హెరీబ్ అనేవాడు యుద్ధానికి వచ్చాడు. ఎవరండి? సన్హెరీబ్ అనేవాడు యుద్ధానికి వచ్చాడు. అతనికి పోలికి చూసుకుంటే ఇతడు చిన్న రాజ్యం, అతడేమో పెద్ద రాజ్యం అండి. అతని ఎదుట ఇతడు నిలబడలేడు రూల్ ప్రకారం అయితే. కానీ హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునిని గురిగా పెట్టుకున్నాడు. ఎవరిని గురిగా పెట్టుకున్నాడండి? దేవునిని గురిగా పెట్టుకున్నాడు. ప్రభువా, రబ్షాకే అని పంపాడు సన్హెరీబ్. రబ్షాకే మా భాషలో, యూదుల భాషలో చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. మా సన్హెరీబ్ ముందు ఏ రాజ్యం నిలబడలేదు, మీరెంత, మీ హిజ్కియా రాజు అంతా, మాకు లొంగిపోండి అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వే ఏదన్నా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి? నానా నేను చూసుకుంటాను అన్నాడు. ఆ సన్హెరీబు మీద హిజ్కియాకి జయ జీవితాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. ఏమండి, ఒక్క రాత్రి ఒక్క దూతను పంపాడంట దేవుడు. 185,000 మందిని రాత్రే ఒక దూత చంపేసింది. ఇశ్రాయేలీలో ఒక్కడు కూడా యుద్ధానికి వెళ్ళా, దేవుడే దూతను పంపి చంపించేశాడు. తెల్లారేపటికి చూసి అల్లిపోయి అతడు వాళ్ళ దేశం వెళ్ళిపోతే వాళ్ళ కొడుకులే అతన్ని తలకాయ తీసేశారు, చంపేశారు. అలాగున
సన్హెరీబ్ అనేవాడు నిర్మూలించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియా ఎవరి వైపు చూశాడు? ఎవరి వైపు చూశాడండి? దేవునిని గురుగా పెట్టుకుని ఆయన వైపే చూశాడు, విజయాన్ని సాధించాడు. అలాగే అదే హిజ్కియాకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఏ వ్యాధి వచ్చిందండి? క్యాన్సర్ వ్యాధి వచ్చింది. వీపు మీద పెద్ద రాచపుండు వస్తుంది అనమాట. ఆ రోజుల్లో వైద్యం లేదు, ఏమండి, చచ్చిపోతామే ఇంకా. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త గారు వచ్చి యెషయా ప్రవక్త గారు వచ్చి, అయ్యా హిజ్కియా గారు, రాజుగారు, మీరు మరణం కాబోతా ఉన్నారో మీ ఇల్లు చక్కబెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంటే హిజ్కియా గారు ఏం చేయాలి అండి? అదే మనలో ఎవరన్నా అయితే ఏం చేస్తాం? నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చిందట, వీపు మీద ఆల్రెడీ పుండు వచ్చింది, ఇది క్యాన్సర్ కాబట్టి చచ్చిపోతాను ప్రవక్త గారు చెప్పాడు కాబట్టి నేను ఖచ్చితంగా చచ్చిపోతాను అని, అతను రాజు కాబట్టి అమెరికా నుంచి వైద్యుల్ని పిలిపించండి, కెనడా నుంచి వైద్యుల్ని పిలిపించండి, దీనికి సంబంధించిన పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపించండి, ఎవరెవరికో ఈ దేని వైపు చూడాలి అసలు కదా. రాజు కాబట్టి ధనం ఉంటుంది కాబట్టి అధికారం ఉంటుంది కాబట్టి ఎటేటో చూడాలి. కానీ హిజ్కియా ఎవరి వైపు చూశాడు తెలుసా? గోడ వైపు తిరిగి. చెప్పిన ప్రవక్త చెప్పి ఆయన ఇల్లు కూడా దాటలేదంట, కొన్ని నిమిషాలు కూడా అవలా, ఈలోగా గోడ వైపు తిరిగాడు కన్నీళ్లతో. దేవా యెహోవా, నీ దృష్టిలో నేను సత్యముతో యథార్థవంతుడిగా ఎలా బతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడంట గోడ వైపు తిరిగి. ఈ ప్రార్థన పరలోకి వెళ్ళిపోయింది. దేవుడు మరలా యెషయాకి దర్శనం మాట్లాడుతూ చెప్పాడు, ఏమని? నాన్న మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి అన్నాడు యెషయాని. యెషయా వెనక్కి వచ్చాడు. ఏంటి ప్రభువా అంటే, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, అతడు కన్నీటితో ప్రార్థన చేయటం నేను చూశాను, నా వైపు చూస్తూ నన్ను గురుగా పెట్టుకుని ప్రాధాయపడుతున్నాడు, ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు, క్యాన్సర్ వ్యాధి తగ్గిపోతుందని చెప్పని పంపించాడు. పంపిస్తే వెంటనే యెషయా ప్రవక్త వచ్చాడు. వచ్చి, అయ్యా రాజుగారు, మీరు కన్నీటితో ప్రార్థన చేయడం దేవుడు చూశానన్నాడు, మీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానన్నాడు, మీకు క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పమన్నాడు. అంటే ఆశ్చర్యపోయాడు హిజ్కియా. ఇది నిజమా? అయితే ఏదన్నా ఒక సూచన నాకు చూపించయ్యా అంటే యెషయా ప్రవక్త అన్నాడు, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది కదా, సూర్యుడు ఇలా తిన్నంగా వస్తాడు, మరలా పొద్దున్న అవుతుందా ఒకవేళ అవ్వమంటే? మరలా పొద్దున్న 7 గంటలు అవుతుందా అవ్వమంటే? 11 నుంచి 7 గంటలకు వెళ్తుందా టైము? అక్కడ మెట్లు నీడ ఉందంట, రాజుగారు నుంచున్న దగ్గర మెట్లు నీడ ఉందంట. ఈ నీడ మరలా పొద్దున్న అయిపోతే నమ్ముతావా అని అడిగాడు. అలాగెలాగవుతుంది సార్, మధ్యాహ్నం పొద్దున్న ఎలాగవుతుంది? అలాగవుతుందా అన్నాడు రాజు. నీకెందుకు అలాగవుతే నమ్ముతావా అన్నాడు. అలాగవుతే నా కోసం సృష్టి మారిపోతుందంటే ఎందుకు నమ్మను అని అంటే యెషయా ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం మరలా పొద్దున్న అయిపోయింది, నీడ ఏమండి మరలా పొద్దున్నలాగా వెళ్ళిపోతప్పుడు హిజ్కియా ఆశ్చర్యపోయి, అల్పుణ్ణైన నా కోసం ఒక పూటనే దేవుడు వెనక్కి జరిపి సూచనగా చూపించాడని నమ్మి చాలా సంతోషపడి 3 రోజుల్లో యెషయా చెప్పాడు, అంజూరపు మొద్దోడు తెచ్చుకుని ఆ గాయం మీద పెట్టుకో తగ్గిపోద్దని దేవుడు చెప్పమన్నాడంటే తెచ్చుకుని పెట్టుకుంటే 3 రోజులు ఏమైందండి? తగ్గిపోయింది. దేవాలయానికి ఇతనే నడుచుకుంటా వెళ్ళి దేవునిని ఆరాధించాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, మనకున్న అనారోగ్య పరిస్థితుల్లో, మనకున్న వ్యాధులలో, మనకున్న ఏమండి రోగాలలో, మనకున్న తెగుళ్ళలో మనం డాక్టర్ల వైపు చూస్తే, డాక్టర్ గారిని గురుగా పెట్టుకుంటే, ఇంకెవరినెవరినో గురుగా పెట్టుకుంటే, ఏదో గురుగా పెట్టుకుంటే ఏం జరుగుద్దో నేను చెప్పలేను. కానీ యేసు ప్రభుల వారిని గురుగా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను స్వస్థపరచగలడని మాత్రం చెప్పగలను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చెప్పినట్టుగా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అతనికి ఇచ్చాడు, 15 సంవత్సరాలు బతికాడు. కాబట్టి ప్రియులరా, మన గురి ఏమిటి? అది నా ప్రశ్న. నీ గురి ఏంటి? అది మనం ఆలోచించుకోవాల్సింది. నీ అనారోగ్య పరిస్థితుల్లో నీ గురేంటి? నీ యొక్క శోధనలు వచ్చినప్పుడు నీ గురేంటి? నీ మీదకి అలలు ఎగసి కొడుతున్నప్పుడు నీ శ్రమలలో నీ గురేంటి? యేసుప్రభు వైపు చూస్తూ నీ గురి కలిగి ప్రయాణం చేస్తున్నావా? అన్నీ బాగున్నప్పుడే ప్రార్థనకు వచ్చే టైపా మనం? ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అలల చేత మన నామ కొట్టబడుతున్నప్పుడు కూడా ఆయనే మనకి గురుగా ఉన్నాడా? ఏమండి, మనం ఎలాంటి ప్రయాణం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, అలాగే యెహోషాపాతు అనే రాజుగారు ఉన్నాడు. ఎవరండి? ఇవన్నీ రిఫరెన్స్లు అన్నీ చెప్తే టైం అయిపోద్దని చెప్పట్లేదు. ఎవరండి? యెహోషాపాతు రాజు. ఆ యెహోషాపాతు రాజు మీదకి 3 దేశాల వాళ్ళు వచ్చారండి. ఎంతమంది అండి? 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఏమండి, 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వస్తే
సరే, 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వస్తే యెహోషాపాతు ఏం చేశాడండి? అయ్యి బాబు, నేను ఒక్క దేశం, నా మీదకి 3 దేశాలలో వచ్చారు, బెరాకా లోయలో ఉన్నారని వర్తమానం వచ్చింది, ఏం చేయాలని చెప్పేసి కంగారు పడిపోయి ఎవరినెవరినో చూడకుండా దేవుని వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడండి? దేవుని వైపు చూశాడు. ఆయన ఏమండి దేవుని వైపు చూసి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుని వైపు మాత్రమే గురిపెట్టి చూస్తే దేవుడు అన్నాడు, నాన్న నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి పరిశుద్ధాలంకరణ ధరించుకుని మీరందరూ కూడా నన్ను స్తుతిస్తూ ఉండండి, యుద్ధం నేను చేస్తానని దేవుడు చెప్పాడు. అండి దేవుని మీద గురి అంటే ఆయన మాట మీద నమ్మకం ఎలా ఉంటుందంటే విశ్వాసం పెరిగింది. ఏం పెరిగిందండి? అవతల 3 దేశాలు ఉన్నారు, అయినా సరే పర్లేదు, దేవుడి మీద గురి ఉంది, ఆయన మాట మీద గురి ఉంది అని వీళ్ళందరూ యుద్ధ భూమికి కత్తులెట్టుకు వెళ్లకుండా పరిశుద్ధ అలంకరణ ధరించుకుని బోర్లయ్యి పట్టుకెళ్ళి సితార్లు పట్టుకెళ్ళి ఆయన్ని స్తుతించుటకు పాడుటకు మొదలెట్టారంట. అండి యుద్ధ భూమిలోకి ఎవరన్నా అలాగే వెళ్తారా? వెళ్ళారు. దేవుని మాట మీద గురి పెట్టారు, దేవుని మీద గురి పెట్టారు, ఆయన చెప్పాడని ఆయన మాటను నమ్మారు, వెళ్ళారు. యుద్ధం అక్కడ దేవుడు చేశాడు. మొత్తం 3 దేశాలలో అందరూ కూడా చచ్చిపోయారు, వాళ్ళ చంపేసుకుని చచ్చిపోయారు. యెహోషాపాతుకి విజయం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన గురి యేసుప్రభు వారి మీద ఉంటే మన శత్రువులు, మనం ఒకలం ఉంటే మన శత్రువులు 10 మంది ఉన్నా మనకే విజయం వస్తుంది, మనకే జయ జీవితం వస్తుంది. మన శత్రువులు 3 దేశాలలో ఉన్నా మనకే విజయం వస్తుంది. మనకే ఏంటది బాగు అవని వ్యాధి వచ్చినా అది బాగు అవుతుంది. మన గురి యేసుప్రభు వారైతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. గిద్యోను అనే ఒక ఆయన ఉన్నాడు. గిద్యోను అనే ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క మిద్యానీయులకు జడిసి గానుగ చోటున ధాన్యం దుల్లగొట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? గానుగ చోటున ఒకవేళ కనపడితే ఈ ధాన్యం కూడా పట్టుకుపోతారు, ఆ గింజలు కూడా ఉండమని జడిసిపోయి గానుగ చోటున ఎవరో కనపడకుండా 4 గింజలు దుల్లగొట్టుకుని వాటిని గంజి కాసుకు తాగుదామని దుల్లగొట్టుకుంటున్నాడు. అంత భయపడిపోతున్నారు మిద్యానీయులకి. అప్పుడు దేవుని దూత వచ్చి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడైన గిద్యోను అని గిద్యోనుని విశ్వాసం పెంపొందింపజేశాడు. గిద్యోను అడిగిన సూచన చూపించాడు. ఏమండి అతడి అర్పణ అంగీకరించాడు యేసుప్రభు వారు. అప్పుడు గిద్యోనులో ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చింది. యేసుప్రభు వైపు చూస్తూ అతడు విశ్వాసం పెంపొందింపజేసుకుని ఒక్కడు యుద్ధానికి వెళ్తానికి సిద్ధపడ్డాడు. 32,000 మంది వచ్చారు యుద్ధానికి, మేము కూడా వస్తామని. దేవుడు అన్నాడు, నానా 32,000 మంది వద్దు, 300 మందిని తీసుకెళ్ళన్నాడు. ఎంతమందిని అండి? 300 మంది. అవతల కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ 300 మందిని వేసుకుని వెళ్ళాడు. గురి ఎవరి మీద ఉందండి? గురి ఎవరి మీద ఉంది? ఈ 300 మంది మీద ఉందా? 32,000 మంది మీద ఉందా? గురి ఎవరి మీద ఉందండి? గిద్యోనికి గురి ఎవరి మీద ఉంది చెప్పండి? గురి ఎవరి మీద ఉంది చెప్పండి అమ్మా? గిద్యోను గురి ఎవరి మీద ఉంది? ఇతని వెనకాల ఉన్న 300 మంది మీద ఉందా? ఇతని వెనకాల ఉన్న 32,000 మంది ఉందా? ఇతని బలం మీద, పరాక్రమం మీద అతడి యొక్క గురి పెట్టాడా? దేని మీద గురి పెట్టాడు చెప్పండి? కూర్చోమ్మా, కుదురు కూర్చో, మాట్లాడక. దేని మీద గురి పెట్టాడు చెప్పండి అమ్మా? దేవుని మీద గురి పెట్టాడు. ఎవరి మీద అండి? దేవుని మీద గురి పెట్టాడు. ఆయన నాకున్నాడు, నా వెనకాల 300 మంది ఉన్నారా, 32,000 మంది ఉన్నారా, అది కాదు నాకు కావాల్సింది. నా గురి నా దేవుని మీద ఉంది. ఆయన చెప్పినట్టు చేస్తానని 300 మందిని వేసుకుని వెళ్ళాడు. అవతల మిద్యానీయులు ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. కానీ ఎవరు గెలిచారండి? ఎవరు గెలిచారు? గిద్యోనే గెలిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, మన గురి యేసుప్రభు వారి మీద ఉంటే ఏమండి సమస్యలు అన్నీ కూడా మన కాళ్ళ కిందకు వస్తాయి. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మీద మనం గురి పెట్టి ముందుకు సాగిపోవాలని ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే అక్కడ చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 12:2లో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు యేసుప్రభు. ఆ యేసుప్రభు వైపు చూస్తూ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తుదాము అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఎదుట ఉంచబడిన ఒక పందెం ఉంది. ఆ పందెంలో ఓపికతో పరిగెట్టాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసుప్రభు ఒక్కరే. ఆయన వైపు చూస్తూ ఉంటే మాత్రమే ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తగలం, దాన్ని సంపాదించుకోగలం. ఆయన వైపు చూడకపోతే అండి విశ్వాసము ఉండదు, పరుగు పెట్టలేము, దాన్ని కొనసాగించలేమని ఎరిగిన వాళ్ళమై ఆయనను మనం గురిగా పెట్టుకుంటే ఈ పరుగు పందెం మనం వెళ్ళగలుగుతాం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మనకి ఒక గురి ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఒక గురి ఉండాలి. ఆ గురి కోసమే బతకాలి. ఆ గురి యేసుప్రభు అయి ఉండాలి. ఆ గురి ఏమాత్రం కొంచెం తప్పినా పేతురు మునిగిపోయినట్టుగా మునిగిపోతాం. గురి కరెక్ట్గా ఉంటే మన సమస్యలు, మన శ్రమలు, మన ఇబ్బందులు, మన అలల చేత కొట్టబడుతున్న మన నావ, ఇవన్నీ కూడా వదిలి మన కాళ్ళ కిందకి పెట్టి వాటి మీద నడిచి అంత కృపణిస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, విజయ తీరాలకు చేరుస్తాడు, జయ జీవితాన్ని ఇస్తాడు. ఆయన వైపు చూస్తూ గురిగా పెట్టుకుంటే. ఏమండి? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏమండి? రెండవ మాట మనం ఆలోచించేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3:17. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మొదటి గురి యేసు ప్రభు వారై ఉండాలి. అమ్మా, మొదటి గురి ఎవరై ఉండాలి చెప్పండి, అందరూ చెప్పండి. మొదటి గురి ఎవరండి? యేసు ప్రభుల వారే మన మొదటి గురి. రెండవ గురి ఆత్మీయ తండ్రి, దైవ సేవకుడు మన గురి అవ్వాలి. ఏమండి? చదవమ్మా. సహోదరులరా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురి పెట్టి చూడుడి అన్నాడు. మన గురి ఎవరి మీద పెట్టాలి? అమ్మ, మన గురి ఎవరి మీద పెట్టాలి? మొదట యేసుప్రభు వారి మీద మన గురి పెట్టాలి. రెండవది మన గురి ఎవరి మీద పెట్టాలి? దైవ సేవకుని మీద మన గురి పెట్టాలి. అమ్మా, ఇదిగో నీకు కూడా ఇదిగో పాప, ఆ పాపకి ఇచ్చారా? అరే చెల్లికి పడిపోయింది, చెల్లికి ఇచ్చామ్మా. ఆల్రెడీ చేతి కొన్ని కొట్టేస్తారా? పాప తీస్తారన్నా, మాట్లాడదు. మంచోళ్ళు మీరు, రైట్. అమ్మా, మొదటిది ఎవరి మీద గురి పెట్టాలి చెప్పండి? ఎవరి మీద గురి పెట్టాలండి? యేసు ప్రభు వారి మీద గురి పెట్టాలి. రెండవది ఎవరి మీద గురి పెట్టాలి? దైవ సేవకుని మీద మనము గురి పెట్టి ఆయనను మనం అనుసరించాలి, ఆయనను చూస్తూ నడవాలి. అండి, ఈ గురి లేకపోతే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేం. మొదటిదిగా యేసు ప్రభు వైపు గురి పెట్టకపోతే విశ్వాసం, దాన్ని కొనసాగించుకునే కెపాసిటీ మనం పొందలేం. శ్రమలలో మనం జయ జీవితాన్ని చూడలేం. రెండవది, మీ ఆత్మీయ జీవిత యాత్రలో దైవ సేవకులను గురిగా పెట్టుకోకపోతే మనం ముందుకి కొనసాగలేమనే విషయాన్ని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి? పౌలు గారు అంటాడు, నన్ను పోలి నడుచుకునుడి. ఏమన్నాడండి? నన్ను పోలి నడుచుకునుడి. ఒక వ్యక్తి నన్ను పోలి మీరు నడుచుకోండి, మీకు మేము మాదిరిగా ఉన్నాము అని చెప్పగలిగినటువంటి స్థాయికి వచ్చిన వారిలో పౌలు గారు కూడా ఉన్నాడు. అండి, ఆయన ఎలాంటి స్థాయి కలిగిన వాడో చెప్తాను ఒకటొకటి. మీరు జాగ్రత్తగా నన్ను ఫాలో అవుతూ ఆ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఒక వ్యక్తి నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పే స్థాయికి వస్తేనే కానీ ఆ మాట చెప్పకూడదు. ఆ స్థాయికి పౌలు గారు వచ్చాడు కాబట్టి ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ప్రత్యక్షంగా ఈయన అలా కనపడుతున్నాడు. ఈయన ఎవరు కనపడుతున్నాడండి? పౌలు గారు ప్రత్యక్షంగా సంఘానికి కనపడుతున్నాడు. యేసు ప్రభు వారు అప్పటికే పరలోక రాజ్యం వెళ్ళిపోయారు. ఆయన ప్రత్యక్షంగా కనపడట్లేదు. కనపడకపోయినా ప్రభువును నేను పోలి నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను పోలి మీరు, మీకు నేను కనపడుతున్నాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అని ఆయన చెప్పగలుగుతున్నాడు చాలా ధైర్యంగా. అప్పుడు మనం దైవ సేవకుని పోలి నడుచుకోవాలి కదా అని ఏ దైవ సేవకుని పడితే ఆ దైవ సేవకుని పోలి నడుచుకోకూడదు సుమా. ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఉంటారు, చాలా సంఘాలు ఉంటాయి. ఆ పాస్టర్ గారు ఆయన్ని పోలి నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పే ధైర్యం ఆయనకు ఉండదు. ఆయన అలా సిద్ధపడి ఉండడు. ఆయన్ని పోలి నడుచుకుంటే వీళ్ళకు కూడా నరకం పోతారు. ఏమండి? మీకు అర్థం అవటం కోసం
పాస్టర్ గారిని పోలి నడుచుకోవటం అని అంటే ఆ పాస్టర్ గారు క్రీస్తుని పోలి నడుచుకునేవాడు కాదో అనేది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు ఆ పాస్టర్ గారిని మనం ఆయనను మాదిరిగా పెట్టుకుని ఆయనను పోలి నడుచుకోవటం మనం నేర్చుకోవాలి అండి. ఇప్పుడు పాస్టర్ గారిని ముందు కనిపెట్టాలి. ఎవరిని కనిపెట్టాలి? పాస్టర్ గారిని ముందు కనిపెట్టాలి. ఆయన జీవన విధానాన్ని మనం ముందు కనిపెట్టాలి. ఆయనలో ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేదో కనిపెట్టాలి. అప్పుడు ఆయనను మనం అనుసరించాలి, ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయనను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను గురుగా మనం పెట్టుకోవాలి. ఆ పాస్టర్ గారు లాగా బతకాలని గురుగా పెట్టుకుని ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి అండి. ఇప్పుడు పాస్టర్ గారిలో ఉండవలసిన లక్షణాలు చెప్పాడు, శ్రద్ధగా వినండి. 1 కీర్తన 37:37 నిర్దోషులుగా ఉండాలి. ఎలా ఉండాలండి పాస్టర్ గారు? మీ ఆత్మీయ తండ్రి ఎలా ఉండాలి? ఆయనలో మీరు చూడాల్సిన క్వాలిటీ ఏంటి? నిర్దోషిగా ఉన్నాడా లేదా, అది మనం చూడాలి. ఏం కనిపెట్టమంటాడు చూడండి, అంతే. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. ఎవరిని చూడాలి మనం? ఏమండి, మన ఆత్మీయ తండ్రిగా ఎటువంటి వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి? నీ వెళ్ళే సంఘంలో పాస్టర్ గారి దగ్గర నిర్దోషత్వం లేదనుకోండి, యథార్థత లేదనుకోండి, ఆయనను నీవు మాదిరిగా పెట్టుకోకూడదు. అర్థమవుతుందంటారా నా మాట? పాస్టర్ గారిలో ఏమి చూడాలి మనం? ఆయన నిర్దోషత్వాన్ని చూడాలి, ఆయన యథార్థతను చూడాలి. ఏమండి, బయట ఒక మాట లోపల ఒక మాట మాట్లాడేవాడు ఉండకూడదు, యథార్థంగా ఉండేవాడుగా ఉండాలి. ఏమండి, నిర్దోషమైన వ్యక్తిగా, ఆయన దోషము లేనివాడుగా ఆయనను మనం అది కనిపెట్టమంటున్నాడు. నిర్దోషత్వమును కనిపెట్టండి, యథార్థవంతులను చూడండి అన్నాడు. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే నేను, నాలో ఉండాల్సినటువంటి ఆ క్వాలిటీ ఏంటంటే దోషము లేని వ్యక్తిగా నేను ఉండాలి. నిర్దోషి అని దేవుని చేత అనిపించుకునే ఆ యొక్క వ్యక్తిత్వం నాలో ఉండాలి, యథార్థత నాలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి దైవ సేవకుణ్ణి పోలి ఆ పాస్టర్ గారు లాగా నేను కూడా ఉండాలని మీరు గురుగా పెట్టుకోండి అన్నాడు అండి. కాబట్టి దైవ సేవకుడిని గురుగా పెట్టుకోవాలి. ఇంకా ఆ దైవ సేవకుడిలో ఉండాల్సిన క్వాలిటీలో 2వ క్వాలిటీ, 3వ క్వాలిటీ సమాధానపరుచువారు. ఏంటండి? సమాధానపరుచువారుగా ఆ దైవ సేవకుడు ఉండాలి. ఏదైనా సంఘంలో తగు వచ్చిందనుకోండి, దైవ సేవకుడు తగు పెంచేటట్లుగా ఉండకూడదు, సమాధానపరిచేవారుగా ఆ దైవ సేవకుడు ఉండాలి. ఆ గుణాన్ని మనం గురిగా తీసుకోవాలి. మనం కూడా ఇంట్లో మా పాస్టర్ గారి లాగా మేము సమాధానంగా ఉండాలి, భార్య భర్తలం. మా పాస్టర్ గారి లాగా మేము, మా పిల్లలు అందరం సమాధానంగా ఉండాలి. మా పాస్టర్ గారు మాకు మాదిరి అన్నట్టుగా ఆయనలో నుంచి మనం గురి పెట్టి చూడాల్సినటువంటి క్వాలిటీ ఏమిటంటే నిర్దోషిత్వం ఒకటి. చెప్పండి ఏంటండి? నిర్దోషిత్వం ఒకటి, యథార్థత 2, సమాధాన పరిచేటువంటి గుణం 3 అండి. మీకు అర్థమవుతుందంటారా? అలాంటి గుణగణాలు కలిగిన దైవ సేవకుణ్ణి మనం గురిగా పెట్టుకోవాలి. అందుకని ఇలాంటివన్నీ పౌలు గారిలో ఉన్నాయి కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతున్నాడు. అలాగే ప్రియులారా, 1 దశలోనిక 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మమ్మును ప్రభువును పోలి నడుచుకోండి అన్నాడు. ముందేమో నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మరలా దశలోనికైలకు వచ్చేసరికి మమ్మును అలాగే ప్రభువును కూడా పోలి నడుచుకోండి అన్నాడు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు ఆ దశలోనికైలు ఎవరెవరిని పోలి నడుచుకున్నారంట? ముందు పౌలు గారిని, తర్వాత ప్రభువును పోలి నడుచుకున్న వారయ్యారు అంటూ ఆయనే సాక్ష్యం చెప్పాడు. అంటే మమ్మును ప్రభువును పోలి నడుచుకోవడం అంటే ఆల్రెడీ మమ్మును పోలి నడుచుకోవటం అంటే ప్రభువును పోలి నడుచుకోవటం అంటే 2 ఒకటే. మేము ఆల్రెడీ క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాము అనేదానికి అక్కడ నిదర్శనంగా ఆయన ఆ వాక్యాన్ని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రియులారా, ఇంకా దైవ సేవకుల్లో ఉండాల్సిన క్వాలిటీలు చెప్పాడు అండి. ఎక్కడ పడితే అక్కడ పొలోమని వెళ్ళిపోతాం కాదు. ఆ దైవ సేవకులు చాలామంది ఈ దినాల్లో ప్రతి వారు తయారవుతున్నారు, కానీ ఇన్ని క్వాలిటీల వాళ్ళలో మనం గమనించాలి, వాళ్ళలో మనం చూడాలి. ఈ క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళను వెంబడించాలి. వాళ్ళని వెంబడిస్తే మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం. వాళ్ళని గురుగా పెట్టుకుంటే మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం.
మనము పరలోక రాజ్యంలోకి ప్రవేశించడానికి అర్హులమవుతాం. కాబట్టి ప్రియులారా, మరి ఎక్కడికో వెళ్తున్నాం కదండి, మరి ఇక చచ్చిపోయేదాకా అక్కడికే వెళ్తామండి, ఆయనే వెళ్ళిపోతాడు నరకం, మేము కూడా వెళ్ళిపోతామండి. వెళ్ళిపోండి, ఎవరు కాదన్నారు? ఏమండి, దైవ సేవకుల్లో ఉండాల్సిన క్వాలిటీ గురించి చెప్తున్నాడు. అప్పుడు అలాంటి క్వాలిటీ ఉన్న దైవ సేవకుడిని గురువుగా పెట్టుకోవాలి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మొదటిగా యేసుప్రభు వారిని గురువుగా పెట్టుకోండి, రెండవది మీ ఆత్మీయ తండ్రులను గురుగా పెట్టుకోండి అన్నాడు. అప్పుడు ఆత్మీయ తండ్రిని ఎంపిక చేసుకోవడం చాలా కష్టం. మీరు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఆ ఆత్మీయ తండ్రిని మీరు అనుసరించాలి. ఆయనను మీరు గురుగా పెట్టుకుని మా ఆత్మీయ తండ్రిలాగా మేము తయారవ్వాలని మీరు కోరుకోవాలి. అండ్ 2 దశలోకి 2వ అధ్యాయం 10-14 వరకు ఉన్న వచనాల్లో చెప్పబడిన మాటలు ఏమిటంటే భక్తిగాను అన్నాడు. మొదట ఏంటండి? భక్తిగాను. మీ ఆత్మీయ తండ్రిలో భక్తి కనబడాలి. ఏం కనబడాలండి? భక్తి కనబడాలి. ఇంకెక్కువ నేను చెప్పలేను. భక్తి అంటే ఏంటంటే అదో పెద్ద సందేశం అవుతుంది అండి. భక్తిగా ఉండాలి. ఆత్మీయ తండ్రిని చూస్తే ఆయనలో ఏం కనపడాలండి? భక్తి కనపడాలి. ఎవరు భక్తి పరులు అంటే అదొక పెద్ద వేరే మెసేజ్ అవుతుంది. ఆ ఆత్మీయ తండ్రిలో నీతి కనపడాలి. ఏం కనపడాలండి? ఉన్నాయా? మాటలు ఉన్నాయా? 1వ దశలోకి 2:10-14 దాకా భక్తిగాను నీతిగాను అనింద్యముగాను వారు ఉండాలి అన్నాడు. ఎంత భక్తిగాను ఎంత నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితమో మీరే సాక్షులు అన్నాడంటే ఆయనలో ఏమున్నట్టు మీరే సాక్షులు అంటే ఆయనలో ఏమున్నాయండి? భక్తి ఉంది, నీతి ఉంది, అనింద్యులు అంటే నిందించటానికి అవకాశం ఇవ్వకుండా బతికినటువంటి మనుషులు, అనింద్యులు, నిందారహితులు అంటారనమాట. వాళ్ళలో భక్తి కనపడింది, వాళ్ళలో నీతి కనపడింది, వాళ్ళలో నిందించటానికి అవకాశమే లేకుండా నిందారహితులుగా వారు బ్రతికారని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ దినాల్లో చాలామంది దైవ సేవకులు మనం చూసినప్పుడు ఏమండి, వాళ్ళలో నీతి కనపడదు. ఏం కనపడదండి? నీతి కనపడదు. ఎలా సంపాదించినా పర్వాలేదు, అబద్ధాలు చెప్పైనా సంపాదించాలి, డబ్బున్న వాళ్ళం అయిపోవాలి అనే తాపత్రయమే తప్ప నీతిగా సంపాదించాలన్నటువంటి దైవ సేవకులు బహు తక్కువ, అరుదు. కాబట్టి ఆ దైవ సేవకుడిలో భక్తి కనబడాలి, నీతిగా బ్రతికే జీవితం కనబడాలి, నిందించటానికి అవకాశం లేనటువంటి జీవితం కనబడాలి, నిందారహితుడై ఉండాలి. అలాంటి వ్యక్తిని గురుగా పెట్టుకోండి అన్నాడు. ఏమండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ దైవ సేవకులు అనగా వాళ్ళల్లో ఇన్ని క్వాలిటీస్ ఉండాలన్నట్టు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే క్రమముగా నడుచుకోవాలట. ఎలా నడుచుకోవాలట అండి? అమ్మా, ఎలాగును మమ్మను పోలి నడుచుకునవలెను మీకు తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదంటే మేము మీ మధ్యన క్రమముగా నడుచుకున్నాము. అంటే ఇప్పుడు మీరు ఎవరినైనా దైవ సేవకుని గురుగా పెట్టుకోవాలనుకుంటే ఆ దైవ సేవకునిలో ఏముండాలి? క్రమము ఉండాలి. ఏముండాలండి? క్రమము ఉండాలి. చాలామంది ఆ పరలోక రాజ్యం దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభుతో అంటున్నారు, ప్రభువా మీ నామమును మేము అద్భుత కార్యములు చేయలేదా? మీ నామమును మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఆశ్చర్య కార్యములను చేయలేదా? ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటే యేసుప్రభు అన్నారు, మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయవర్లరా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు ఆయన. వీళ్ళు ఆయన పేరు మీద అద్భుతాలు చేశారంట, ఆయన పేరు మీద ఆశ్చర్యకారాలు చేశారంట, ఆయన పేరు మీద మహత్కారాలు చేశారంట. ప్రభువా మేము నీకు తెలీదా అంటే ఆయన అంటాడు, మీరు క్రమముగా లేరు. ఏం లేదండి, అక్రమముగా మీరు చేయలేదు, అక్రమము చేశారు. కాబట్టి మీరెవరో నేను ఎరగను అంటున్నాడు. కాబట్టి మీరు గురిగా పెట్టుకునే మీ దైవ సేవకుడిలో ఏం కనపడాలి? క్రమము కనపడాలి. ఏం కనపడాలండి? క్రమముగా. ఆ క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, స్కూల్కి వెళ్తే క్రమం ఉంటుందా ఉండదా? 8:30కి స్కూల్ అంటే 8:30కే స్కూలు. 8:30 దాటాకి వెళ్తే గేట్ వేసేస్తారా? తీసి ఎప్పుడైనా పర్లేదు రమ్మంటారా? 8:30 అలా అవగానే గేట్ పడిపోద్ది, తీరు. 8:30కి వెనకాల వచ్చిన గేట్ బయట నుంచోవడమే. ఒక అరగంట పోయాక మళ్ళీ తీస్తారు, కానీ వాళ్ళు అందరి పేర్లు రాసుకుంటారు. సాయంత్రం అందరినీ 4:30కు వదిలేస్తే వీళ్ళని 5:30కు వదులుతారు. మీరు అరగంట లేట్ వచ్చారు కాబట్టి సాయంత్రం కూడా
ఇంకో అరగంట పెనాల్టీ శిక్ష వేసి ఒక గంట పోయాక వచ్చి తీసుకెళ్ళమంటారు తల్లిదండ్రులని. కాబట్టి క్రమము ఉంటుంది. ఏముంటుందండి? క్రమం ఉంటుంది. ఆరాధనకు ఒక క్రమం ఉంటుంది, ఒక సమయం ఉంటుంది. ఏమండి? ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమముగా దాన్ని మనం చేయాలి, అక్రమముగా మనం చేయకూడదు. ఆ క్రమాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనము గురిగా పెట్టుకునేటువంటి మన దైవ సేవకులు వాళ్ళల్లో ఉండాల్సిన క్వాలిటీ ఏంటండి? క్రమము ఉండాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, అది మనము గురిగా ఏ దైవ సేవకుడిని అయితే పెట్టుకుంటామో ఆ దైవ సేవకుడు ఏముండాలంటండి? ప్రయాసపడే మనస్తత్వం ఉండాలి. ఏముండాలండి? ఆ దైవ సేవకుడు ప్రయాసపడేవాడై ఉండాలి, కష్టపడేవాడై ఉండాలి, రాత్రింబగల్లో పనిచేసేవాడై ఉండాలి. ఏమండి? సోమరిపోతూ దైవ సేవకుడిని గురిగా పెట్టుకోకూడదు. ఏమండి? ఎవరిని గురిగా పెట్టుకోకూడదు? సోమరిపోతూ దైవ సేవకుడిని గురుగా పెట్టుకోకూడదు. ప్రయాసపడే తత్వం కలిగిన వారు, కష్టపడే వ్యక్తిత్వం కలిగిన వారు, రాత్రింబగల్లో పనిచేస్తూ జీవనము గడిపితమనే సాక్ష్యం చెప్పగలిగినటువంటి దైవ సేవకులను మీరు ఎలా పెట్టుకోండి? గురుగా పెట్టుకోండి. అప్పుడు మనకు కూడా ఏం నేర్చుకుంటాం? చెప్పండి. మనం కూడా ఏం నేర్చుకుంటాం చెప్పండి? మనం కూడా కష్టపడే వ్యక్తులుగా మారతాం, ప్రయాసపడే వ్యక్తులుగా మారతాం, రాత్రింబగల్లో పనిచేసే జీవనం గడిపే వ్యక్తులుగా మారతాం, భక్తి కలిగిన వారుగా మారతాం, నీతి కలిగిన వారుగా మారతాం, అనింద్యము కలిగిన వారుగా మారతాం. ఏమండి? నిర్దోషులంగా మారతాం, యథార్థవంతులంగా మారతాం, సమాధానపరిచే వాళ్ళంగా మారతాం. మన ఇంట్లో అన్నయ్య తమ్ముడు కొట్టుకున్నారనుకోండి, మనం వెళ్ళి ఏం చెప్తాం? సమాధాన పడాలరా, తప్పురా, తమ్ముడికి సారీ చెప్పరా, అన్నయ్యకి సారీ చెప్పరా అని ఇలాంటి మాటలు చెప్తాం. మనం గురుగా పెట్టుకున్నది కోపిష్టాన్ని గురుగా పెట్టుకున్నాం అనుకోండి, వీడికి వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఎవరే ఆడినాళ్ళు తగలని అని చెప్తాం. మనం ఆడేదనంటే ఈడినాళ్ళు తగలని అని చెప్తాం. ఇంకా గొడవలు పెంచుతాం, సమాధానం నేర్పం. మనకు రానప్పుడు ఇంకా వాళ్ళకి నేర్పుతాం. కాబట్టి ప్రియులారా, మనము గురుగా ఒకరిని పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తిలో ఈ క్వాలిటీస్ అన్నీ కనబడాలి. అలాంటి దైవ సేవకుడిని ఆత్మీయ తండ్రిగా కలిగి ఉండటం ఆశీర్వాదకరం. అలాంటి దైవ సేవకుని పోలి నడుచుకుంటూ ద్వారా మనలో కూడా ఈ లక్షణాలన్నీ వస్తాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వాక్యంలో మాటలో అన్నాడు. ఏంటండి? మనం ఏ దైవ సేవకుడిని అయితే గురుగా పెట్టుకుంటున్నామో ఆ దైవ సేవకుడు మాటలో, ఆ దైవ సేవకుడు ప్రవర్తనలో, ఆ దైవ సేవకుడు ప్రేమలో, ఆ దైవ సేవకుడు విశ్వాసంలో, ఆ దైవ సేవకుడు పవిత్రతలో మాదిరిగా ఉన్నాడా లేదా అని చూడండి. నీ యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకమును, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలాగ ఉండాలి? మాదిరిగా ఉండుము అన్నాడు. కాబట్టి మనం ఏ దైవ సేవకుడిని అయితే గురిగా పెట్టుకున్నామో ఆ దైవ సేవకుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడై ఉండాలి. ఆ దైవ సేవకుడు ప్రవర్తనలో దైవికమైన ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. ఆ దైవ సేవకుని మాట తీరు చాలా మృదువుగా ఉండాలి. ఆ మాట తీరును మీరు కూడా నేర్చుకోవచ్చు. ఆ ప్రవర్తనను మీరు కూడా మా దైవ సేవకుల్లాగా మేము కూడా ప్రవర్తించాలని కోరుకోవచ్చు. ఆయనలాగా మేము కూడా అందరినీ ప్రేమించేటట్లుగా మారాలని కోరుకోవచ్చు. ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉంటాడో, ఆయన ఎంత ధైర్యం కలిగి ఉంటాడో, ఎటువంటి సమస్య వచ్చినా ఎక్కడ ధైర్యం కోల్పోకుండా దేవునిపైన విశ్వాసం ఉన్నట్టుగా మాట్లాడతారో మాకు కూడా ఆ విశ్వాసం నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఆయన పవిత్రతను మనం చూసినప్పుడు పవిత్రంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు, ఏ పాపము చేయడు. అలాంటి ఆత్మీయ తండ్రిగా మేము కూడా ఉండాలని ఆశపడవచ్చు. అలాగున అలాంటి ఆత్మీయ తండ్రిని గురుగా పెట్టుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యంలో అన్నాడు, మీ పైన నాయకులుగా ఉండి మీకు వాక్యమును బోధించినటువంటి మీ నాయకులను వారి యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి అన్నాడు. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి, వారి విశ్వాసాన్ని అనుసరించండి అన్నాడు. కాబట్టి మనం ఒక వ్యక్తిని గురుగా మోడల్గా పెట్టుకోవాలంటే ఆ వ్యక్తిలో, ఆ దైవ సేవకుల్లో ఇన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్పాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న దైవ సేవకుని మీరు గురుగా పెట్టుకోండి, అప్పుడు మీరు కూడా అలాగ తయారవుతారని చెప్పాడు కాబట్టి అస్తమానం నిద్రపోయే దైవ సేవకుని మనం గురుగా పెట్టుకుంటే, మాదిరిగా పెట్టుకుంటే మనం కూడా నిద్రపోతాం కదా.
కొంచెం దురుసుగా మాట్లాడే దైవ సేవకుని గురుగా పెట్టుకుంటే మనం కూడా దురుసుగా మాట్లాడతాం. అర్థమవుతుందంటారా నా మాటలు ఏమన్నా? ఏమండి, పవిత్రంగా ఉండే దైవ సేవకుడిని మాదిరిగా పెట్టుకుంటే మనం కూడా పవిత్రంగా బతకాలని ఆశపడతాం. కాబట్టి మీరు మొదట యేసు ప్రభుని గురుగా పెట్టుకోండి. రెండోది చెప్పండి, దైవ సేవకులను, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న దైవ సేవకుడిని గురుగా పెట్టుకోండి అన్నాడు. మూడవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వది ఏంటంటే ఫిలిప్పీ 3:14 బహుమానం మీద గురి పెట్టండి. దేని మీద గురి పెట్టాలంటండి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. ఆయన గురి ఏమిటండి? బహుమానము ఆయన గురి. చెప్పండి ఏంటండి గురి ఏంటి చెప్పండి? బహుమానము ఆయన గురి. కాబట్టి ప్రియులరా, మనము బహుమానము పొందేలాగా గురి కలిగి ఉండాలన్నాడు. ఇప్పుడు 100 మందికి పరుగు పందెం పెట్టారనుకోండి, బహుమానం 100 మందికి ఇస్తారా? ఒకటికే ఇస్తారా? ఏమండి, ఒకటికే ఇస్తారా? ఈ 100 మంది కంటే ఫస్ట్ ఎవడు వెళ్తాడో ఆడికే బంగారపు ఆ యొక్క మెడలో లేకపోతే కప్పో ఏదో ఆ బహుమానం ఆడికి ఒక్కడికే ఇస్తారు. అందరికి ఎవరు సుమా? కాబట్టి మనము బహుమానము పొందటానికి మనం గురి పెట్టాలి అండి. మన గురి దేనికి పెట్టాలి? బహుమానం పొందేలా గురి పెట్టాలి. 100 మందిలో నేను కూడా ఒకనే ఏదో అందరితో పాటు పరిగెడుతున్నాను, ఏదో అందరితో పాటు చర్చికి వస్తున్నాను అన్నట్టు కాదు, కానీ బహుమానం పొందేలాగా గురిపెట్టి భక్తి చేయమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఏమండి, ఒక వైపున ఎడం వైపున ఐగుప్తు దేశానికి ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకునే ఛాన్సు ఒక పక్కన కనపడుతుంది, ఐగుప్తు ధనం ఒక పక్కన కనపడుతుంది, ఐగుప్తు అధికారం ఒక వైపున కనపడుతుంది, ఐగుప్తు యొక్క భోగభాగ్యాలు ఒక వైపున కనపడుతున్నాయి. కుడివైపున ఏం కనపడుతున్నాయి అంటే దేవుని ప్రజలతో నింద. ఏంటండి? దేవుని ప్రజలతో నింద ఒక వైపున కనపడుతుంది. అలాగే దేవుని ప్రజలతో శ్రమ ఒక వైపున కనపడుతుంది. ఇప్పుడు ఏది కోరుకోవాలి? దేన్ని కోరుకోవాలండి ఆయన? మనమైతే దేన్ని కోరుకుంటాం? మన నీరసంగా ఉందా? అయిపోయిందండి, ఇంకా పాయింట్. కూర్చోండి, కొద్ది నిమిషాలు అయిపోయింది. అమ్మా, మనమైతే ఏం కోరుకుంటాం? రాజుగా ఉండటమే కోరుకుంటాం, అధికారం కోరుకుంటాం. కానీ మోషే బహుమానమును చూశాడంట. దేన్ని చూశాడంటే చెప్పండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాలు కనుక మనం చూస్తే 25, 24, 25, 26, 27 4 వచనాలు మనం చూస్తే చాలా చక్కని మాటలు రాసిపెట్టాడు అక్కడ. 24, 25, 26, 27 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం, శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడును అనిపించుకుంట కంటే ఒప్పుకొనలేదు. ఎలానగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు అతడు దృష్టి ఉంచాడు. అతడి గురిగా ఏం పెట్టుకున్నాడు చెప్పండి? ఏమండి, మోషే గురిగా ఏం పెట్టుకున్నాడు? బహుమానమును గురిగా పెట్టుకున్నాడు. ఆ బహుమానమును పొందడం కోసం ఏమండి, ఐగుప్తు దేశం రాజరికం కావాలా, దేవుని ప్రజలతో శ్రమ కావాలంటే ఐగుప్తు రాజుగా ఉంటే నాకు బహుమానం రాదు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే నాకు బహుమానం వస్తుందని ఆ బహుమానం మీద దృష్టి పెట్టాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన జీవితంలో కూడా మనకి నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నాకు కూడా ఒక బహుమానం ఉందని ఏమండి, ఆ బహుమానం వైపు మనం గురి పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమలు వస్తే చర్చి మానేజ్ వాళ్ళు ఎంతమంది? కష్టం వస్తే చర్చి మానేజ్ వాళ్ళు ఎంతమంది? వాళ్ళ గురి బహుమానం కాదు. వాళ్ళ గురి ఏం కాదండి, బహుమానం కాదు. మన గురి బహుమానం అయితే ఎన్ని కష్టాలు వచ్చినా అండి ఆ శ్రమలను, నిందలను గొప్ప భాగ్యమని ఎంచుకుంటాం, బహుమానాన్ని సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం కలిగనగా. పరలోక రాజ్యం వెళ్ళాకంట అక్కడ యేసు ప్రభు పాట పాడతారంట. ఆ తర్వాత రెండో పాట మోషే కీర్తన పాడతారంట. అంత బహుమానం, అంత రేంజ్ పరలోకంలో సంపాదించేసుకున్నాడు మోషే. కాబట్టి ప్రియులరా, మనకి కావలసింది బహుమానం. చెప్పండి ఏంటండి? బహుమానము
మీద మనం గురి పెట్టాలి అండి. అందరిలాగా ఏదో భక్తి చేస్తున్నానంటే కాదు, బహుమానం మీద మనం గురి పెట్టాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 1 కొరింథీ 9:24 పరిగెత్తేవారు చాలామంది ఉంటారు కానీ బహుమానం పొందువాడు ఒక్కడే అన్నాడు. సామెతలు 11:18 మనం చూస్తే నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందుతాడు అన్నాడు. పందెపు రంగమందు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు అని మీకు తెలవదా? అలాగే బహుమానం పొందుకునేటట్లుగా పరిగెత్తండి అన్నాడు. సామెతలు 11:18 నీతిని విత్తువాడు శాశ్వత బహుమానం పొందుతాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము నీతిని విత్తుదాం, నీతిగా జీవిద్దాం, ఏమండి, బహుమానం పొందేటట్లుగా ప్రయాసపడదాం. అదే మనం గురి పెట్టుకుందామని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి బిగ్గరగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 3:26 వచనాన్ని కనుక మనం చూస్తే 4వ పాయింట్ 1 కొరింథీ 9:26. 1 కొరింథీ 9:26 నీ గురేంటి, నా గురేంటి, అది మనం గుర్తించాలా? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు పోట్లాడట్లేదు కానీ 1 కొరింథీ 9:26 2 చదివేశారా? 1 కొరింథీ 3:26 కిరీటము పొందాలి అనేది గురిగా పెట్టుకోవాలని ఒక మాట అక్కడ ఉంటుంది. సరే, అదే ఆ మాట కావాలి. మితముగా ఉంటాడు, వారు క్షయమగు కిరీటము కోసం, మనమైతే అక్షయమగు కిరీటం కోసం మనం మితముగా ఉన్నాము అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము గురి పెట్టాల్సింది కిరీటం కోసం. 4వది ఏంటండి? మనము గురి పెట్టాల్సింది కిరీటాన్ని సంపాదించుకోవడం కోసం. ఏం కిరీటం సంపాదించుకోవాలి? దేవుని అభిషేకం అనే కిరీటాన్ని సంపాదించుకోమన్నాడు. చూడండి, లేవికాండం 21:12. లేవికాండం 21:12 అభిషేకం అనే కిరీటాన్ని సంపాదించుకోండి అన్నాడు. అదొక కిరీటం అట. ప్రభువా నన్ను అభిషేకించిన ఆయన అని మనం ఆ అభిషేకాన్ని సంపాదించుకోవాలి. అది మన గురిగా ఉండాలి అని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. లేవికాండము 21:12 అంతే, అభిషేకము కిరీటముగా ఉంటుంది అన్నాడు. 1 పేతురు 5:4 మహిమ కిరీటం అన్నాడు. 2 తిమోతి 4:8 నీతి కిరీటం అన్నాడు. 1 కొరింథీ 9:25 అక్షయ కిరీటం అన్నాడు. కాబట్టి మనం ఏమి సంపాదించుకోవాలట? అక్షయ కిరీటాన్ని సంపాదించుకోవాలి, నీతి కిరీటాన్ని సంపాదించుకోవాలి, మహిమ కిరీటాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన గురి కిరీటం మీద పెట్టాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. బతికితే 70 సంవత్సరాలు పోతాం, 80 సంవత్సరాలు పోతాం. తర్వాత మన అందరం కూడా మన టైం వచ్చినప్పుడు, మనం పిలువబడినప్పుడు మనం వెళ్ళిపోతాం. అయితే మన గురి యేసు ప్రభు వారి పైన ఉండాలి. మన గురి ఆత్మీయ తండ్రి పైన, ఆత్మీయ నాయకుల పైన మనం గురి కలిగి ఉండాలి. తర్వాత బహుమానం మీద మనం గురి కలిగి ఉండాలి. తర్వాత కిరీటం సంపాదించుకోవటం మీద మనం గురి కలిగి ఉండాలి. రేపొద్దున్న పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అండి యేసు ప్రభువుని సంపాదించుకుంటాం. మన ఆత్మీయ తండ్రిని గురిగా పెట్టుకున్నందువలన ఆయనలో ఉన్న గుణగణాలన్నీ మనం నేర్చుకున్నటువంటి వాళ్ళమై బహుమానములను, కిరీటాలను కూడా సంపాదించుకునేలాగా భక్తి చేద్దాం. అలాగున ఒక గురిని కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మన అందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ఎత్తబడిన మాకు నిరుగట్టు ఫలం చేయండి, దృష్టి ఎత్తిపోకుండా సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి.